హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో నేను జీకే సంబంధించిన విషయం కాకుండా నేను నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నా ఛానల్లో జీకే సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా అప్డేటెడ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో నుండి నేను నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్డేట్ మీకు చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సో మనం ఈ వీడియోలో మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రిలీజ్ అయినటువంటి మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2021 అనేది మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనకి చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఎప్పటి నుండి స్టార్ట్ అయిందనంటే 1వ తారీఖు 3వ నెల 2021 నుండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్. సో మనకి 24వ తారీఖు 3వ నెల అండ్ 2021 తేదీ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనే ఛాన్స్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా 24th 3rd 2021 వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి సో లాస్ట్ డే వరకు వెయిట్ చేయడం కాకుండా ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మంచిది. ఎందుకంటే మళ్ళీ సర్వర్ బిజీ అయిందంటే ఖచ్చితంగా మనకి మనం ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అంత దూరం మనం వెళ్ళకుండా సో మనకి మోస్ట్లీ 15th ఆర్ 20 లోపే కంప్లీట్ చేసేసుకుంటే మనం సేఫ్లో ఉంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్. సో మనం ఫీ పేమెంట్ మనం బై క్యాష్ చేయాలనుకుంటే కనుక 23వ తారీఖు 3వ నెల 2021 వరకు మనకు బై క్యాష్ నుండి మనం ఫీ పేమెంట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ త్రూ ఆన్లైన్ అనమాట. సో ఆన్లైన్ నుంచి పే చేయాలనుకుంటే కనుక లాస్ట్ డేట్ వరకు 24వ తారీఖు 3వ నెల 2021 వరకు మనకి ఉందన్నమాట. నెక్స్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రాన్. సో ఒకవేళ మీరు చేసినటువంటి అంటే అప్లై చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశాడు. 31వ తారీఖు 3వ నెల 2021 నుంచి 6వ తారీఖు 4వ నెల 2021 వరకు అప్లికేషన్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్ కూడా మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. 27వ తారీఖు 6వ నెల 2021. సో మనకి ఈ డేట్ కూడా ఫిక్స్ చేయడం ఆల్రెడీ జరిగిందనమాట. సో ఇవి మనకి డేట్స్. సో ఇంపార్టెంట్ డేట్స్ అబౌట్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి చూస్తే డేట్స్ అయితే మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అంటే మనకు ఈ ఎగ్జామ్ మనం అప్లై చేస్తూ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అంటే మినిమం 21 సంవత్సరాలు ఉండాలి. సో మ్యాక్సిమం మాత్రం 32 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ ఖచ్చితంగా అప్లై చేస్తున్న అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజెస్ నుంచి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా క్యాండిడేట్ షుడ్ పొసెస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకి డిగ్రీ అయితే కంప్లీట్గా అంటే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ. సో వేకెన్సీస్ టోటల్గా వేకెన్సీ గురించి మనం డీటెయిల్ చూస్తే కనుక టోటల్గా మనకు 712 టోటల్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన పోస్ట్ అంటే యాక్చువల్గా పోస్ట్ నేమ్ ఏంటి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి సివిల్ సర్వీస్ ఎంప్లాయీ దానికి సంబంధించిన పోస్ట్ ఉంది. నెక్స్ట్ టోటల్గా మనకు 2021కి అప్లికేషన్ సంబంధించి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 712 పోస్టులు అయితే టోటల్గా వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ యాక్చువల్గా ప్రాసెస్ ఏముంటుంది అంటే ఎగ్జామ్ మనం రాయాలంటే ప్రాసెస్ ఏముంటుంది అని అంటే చూస్తే కనుక ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్ చూస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 స్టేజెస్. మనకి ఏంటి అని అంటే 2 స్టేజ్లలో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఒకటేమో మెయిన్ ఎగ్జామ్ అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. బట్ మెయిన్ ఎగ్జామ్ మాత్రం ఇక్కడ మనకు
హ్యాండ్ రిటర్న్, సో రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ 2 స్టేజెస్లో మనకి సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ప్రిలిమ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటే మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం డిస్క్రిప్టివ్ అంటే రిటర్న్ అనమాట. సో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అంటే రిటర్న్లో మనం రాయాలి కాబట్టి అదొకటి, ప్లస్ ఇంటర్వ్యూ కూడా మనకి ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా ప్రిలిమ్ ఎగ్జామినేషన్ గురించి చూస్తే కనుక ద ఎగ్జామినేషన్ షెల్ కంప్రైజ్ 2 కంపల్సరీ పేపర్స్ ఆఫ్ 200 మార్క్స్ ఈచ్. సో మనకి మెయిన్గా ప్రిలిమ్ ఎగ్జామ్లో చూస్తే సో మనకి 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క పేపర్ మనకి 200 మార్కుల చొప్పున సో అలాట్ చేసి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఒక చిన్న కీ పాయింట్ చూస్తే కనుక బోత్ ద క్వశ్చన్ పేపర్స్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి 2 కంపల్సరీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పేపర్స్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే, అంటే మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద క్వశ్చన్ పేపర్స్ విల్ బి సెట్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, అంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేది హిందీలో ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈచ్ పేపర్ విల్ బి ఆఫ్ 2 hours డ్యూరేషన్. సో ఒక్కొక్క పేపర్ మనకి 2 గంటల చొప్పున టైం ఇవ్వడం జరుగుతుంది. సో బ్లైండ్ క్యాండిడేట్స్ విల్ హవెవర్ బి అలౌడ్ అండ్ ఎక్స్ట్రా టైమ్ ఆఫ్ 20 minutes ఎట్ ఈచ్ పేపర్. సో ఎవరైతే మనకు బ్లైండ్ పీపుల్స్ ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పేపర్ మీద ఇంకొక 20 నిమిషాలు అనేది వాళ్ళకి ఎక్కువగా టైం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ షెల్ దస్ కంప్రైజ్ ఆఫ్ 2 compulsory papers of each, papers of which paper 1 will be of 200 marks and paper 2 will be of 200 marks. మనం ఇప్పుడు డిస్కస్ చేసిందే. సో మన ప్రిలిమ్స్లో 2 పేపర్స్ కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ 1కి 200 మార్క్స్, పేపర్ 2కి 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక మనకి సెకండ్ పాయింట్ ఫైనల్ మెరిట్ ఫర్ క్వాలిఫైయింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ main written examination will be drawn by using the aggregate marks obtained in paper 1 out of 200 marks and marks obtained in paper 2 out of 200 marks. సో మెయిన్గా ఇక్కడికి మనకి ఏంటి అని అంటే సో ఫైనల్ మెరిట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎవరైతే మనకి క్యాండిడేట్స్ రాసారో సో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎక్కడి నుండి మనం ఫైనలైజ్ చేస్తారంటే సో మనకి పేపర్ 1 పేపర్ 2 అనేది కంపల్సరీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 200 మార్క్స్ ఈచ్, ఆ పేపర్కి సంబంధించి దాంట్లో కంప్లీట్గా అగ్రిగేట్ మార్క్స్, సో అగ్రిగేట్ మార్క్స్ని బట్టి మనకి లిస్ట్ అవుట్ తీస్తారనమాట. సో దాని నుండి మనకి మెయిన్ ఎగ్జామినేషన్కి సో వాళ్ళు ఫార్వర్డ్ అవుతారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామ్ అనేది సెకండ్ ఎగ్జామ్. సో క్వాలిఫై అంటే పేపర్ 1లో అంటే మెయిన్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మనకు మెయిన్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ పేపర్స్. సో మనకి టోటల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్లో రిటర్న్ పార్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి సో విల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ పేపర్స్. సో ఆ పేపర్స్ ఏంటి అన్న చూస్తే కనుక సో క్వాలిఫైయింగ్ పేపర్స్ పేపర్ ఏ అండ్ పేపర్ బి. మనకి టోటల్గా మెయిన్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి అనమాట. ఒకటి పేపర్ ఏ అండ్ పేపర్ బి ఉంటుంది. సో ఇక్కడ పేపర్ ఏ గురించి చూస్తే కనుక సో వన్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ టు బి సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో సో 8th షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో సో ఆ లాంగ్వేజెస్ నుండి మనకు ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట క్యాండిడేట్. సో దానికి సంబంధించి మనకి టోటల్గా పేపర్ ఏ 300 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ బి వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ కూడా సేమ్ ఇక్కడ మనకి 300 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ ఏ పేపర్ బి ఉండడం జరుగుతుంది. సో పేపర్ ఏలో మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మన లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పేపర్ బి మాత్రం 300 మార్క్స్ ఉంటుంది, అది కంప్లీట్లీ మనకి ఇంగ్లీష్ అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనకి పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే సో మనకు ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి మెరిట్ లిస్ట్కి కౌంట్ చేసేటటువంటి పేపర్ చూస్తుంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ చూడండి ఇక్కడ పేపర్ 1. సో పేపర్ 1లో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఎస్ఏ అనమాట. సో మ్యాక్సిమం మార్క్స్ 250 మార్క్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ పేపర్ 2లో మనకి కంప్లీట్గా జనరల్ స్టడీస్ అనమాట. సో ఈ జనరల్ స్టడీస్ ఏంటంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సొసైటీ. సో దీనికి కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 250 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3. సో పేపర్ 3లో మనకి జనరల్ స్టడీస్ 2 అనమాట. సో దీంట్లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇది కూడా మనకి టోటల్గా 250 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 4. సో పేపర్ 4లో మనకి జనరల్ స్టడీస్ 3, టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్,
సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పేపర్స్ మనకు పేపర్ 4లో ఉండడం జరుగుతుంది. వాటికి మళ్ళీ మనకి 250 మార్కులు. నెక్స్ట్ పేపర్ 5లో సేమ్ 250 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే జనరల్ స్టడీస్ 4 అనమాట. దీంట్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనమాట. నెక్స్ట్ పేపర్ 6. సో పేపర్ 6కి సంబంధించి మనకి ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ అనమాట. సో దీనికి కూడా మళ్ళీ మనకి 250 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 7 చూసినట్లయితే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అది కూడా 250 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ సబ్ టోటల్ వచ్చేసి మొత్తం రిటర్న్ టెస్ట్తో సహా మనకి సో టోటల్గా రిటర్న్ టెస్ట్ సంబంధించి మనకి ఏంటంటే 1750 మార్కులు ఉండడం జరుగుతుంది. సో పర్సనాలిటీ టెస్ట్ చూస్తే కనుక పర్సనాలిటీ టెస్ట్లో మనకి 275 మార్కులు ఉంటుంది. సో గ్రాండ్ టోటల్గా మనకి ఎగ్జామ్ సంబంధించి ఎంత అంటే 2025 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకి 2021 సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు కనుక తెలియాలనుకుంటే కనుక ఒకసారి వెబ్సైట్కి మీరు లాగిన్ అయిపోయి అంటే ఎంటర్ అయిపోయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనమాట. అక్కడ సిలబస్ ఏముంటుంది ఏంటి అనేది కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.